హలో. మీరేం చేశారో ఎలా చేశారో తెలియదు కానీ ఒక్కసారిగా మన క్లే కుక్కర్ గురించి లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూసే, ఎటు చూసినా పాజిటివ్ టాక్సే. ఎవరైతే క్లే కుక్కర్ వద్దని చెప్పారో ఇప్పుడు వాళ్లే కాల్ చేసి కావాలి కావాలి అంటున్నారు. డబ్బు వెనక్కి తీసుకుందామన్న మా ఆలోచన కూడా వెనక్కి తీసుకుంటున్నాం. మీరు మాకు డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా క్లే కుక్కర్స్ని వీలైనంత త్వరగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మా అందరికీ అందిస్తే చాలు. ఇదంతా కళ నిజమా? డబ్బు తిరిగివ్వమన్న వీళ్లే డబ్బు అవసరం లేదు, ప్రొడక్టే కావాలంటున్నారు. అసలేం జరుగుతుంది? డబ్బు తిరిగి ఇవ్వమని మిమ్మల్ని నిలదీసినందుకు మమ్మల్ని క్షమించండి మేడం. వీలైనంత త్వరగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మాకు కుక్కర్స్ని పంపించండి. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఓకే. అంతా ఒక మాయలా ఉంది. జరిగిన ఈ ఇష్యూని అడ్డు పెట్టుకుని నీలవేణిని సీఈఓ పోస్ట్ నుంచి శాశ్వతంగా తొలగించాలనుకున్నాను. కానీ దాని స్థానాన్ని అదే పర్మనెంట్గా ఆక్రమించుకునేలా ఉంది. నిలవని 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 ఎటు వెళ్ళిపోయావు? నిలవని, నువ్వు ఏమైపోయావో అని నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? ఎక్కడికైనా వెళ్తే ఒక్క మాటైనా చెప్పి వెళ్ళొచ్చు కదా. తను చెప్పకుండా వెళ్ళిందంటే దానికి ఇంకేదైనా కారణం ఉందేమోరా. ముందు అదడిగి తెలుసుకో. అవును నిలవని, నువ్వు ఎక్కడికైనా వెళ్తే నాకు కనీసం ఒక మాట అయినా చెప్తావు, ఓ ఫోన్ కాల్ అయినా చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తావు. అలాంటిదేమీ జరగలేదంటే అసలు ఏమైనట్టు? నువ్వెక్కడికి వెళ్ళినట్టు? నా మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మా నాన్న మీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. తారక్ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయగలడు. నిలవని, అడిగేది నిన్నే. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనెక్కడికి వెళ్ళిపోతాను తారక్ సార్? నేనెక్కడికి వెళ్ళినా మీ గురించి ఆలోచిస్తానని మీకు తెలుసు కదా. అలాంటప్పుడు మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళిపోతాను? మీరు నేచర్ క్యూర్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసే వాళ్ళతో బిజీగా ఉన్నారు కదా. అందుకే ఆ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేనే ఇంటికి బయలుదేరి వచ్చేసాను. నువ్వు చెప్పేది నిజమా? నిజమే తారక్ సార్, అబద్ధం ఎందుకు చెప్తాను? పోనీలే, నువ్వింటికి తిరిగి వచ్చేసావు, అదే నాకు చాలు. ఇక్కడ కొంతమందికి సమస్య రాగానే చిందులేయడం తెలుసు. కానీ ఆ సమస్యకు పరిష్కారాన్ని ఎలా కనుగొనాలో తెలియదు డాడీ. నువ్వు చెప్పింది నిజంరా. చాలా మంది సమస్యను చూసి భయపడిపోతారు, పానిక్ అయిపోతారు. అంతేగాని పరిష్కారాన్ని కనుక్కోవాలని మాత్రం ఆలోచించరు. అలాంటి విషయాల్లో మీ ఆవిడ గారు పిహెచ్డీలు చేశారు. ఆవిడ పరిష్కార మార్గం వెతకరు, కానీ వేరే వాళ్ళు పరిష్కరించబోతే వాళ్ళ చేతులు కాళ్ళు కూడా కట్టేయాలని చూస్తారు.
బామ్మర్ది నువ్వు అత్తయ్య గారినే కదా అంటున్నావు? అత్తయ్య గారే ఇలాంటి తింగర పనులు చేస్తారని నువ్వు చెప్తున్నావు కదా. ఏమండి, అసలే అక్కడ పచ్చిగడ్డి వేస్తే బగ్గుమని అంత వేడిగా ఉంది. మధ్యలోకి దూరకండి, మీరు మాడి మసైపోతారు. అమ్మో. డాడీ, మనుషులు 2 రకాలుంటారు. కొంతమంది సమస్యలు సృష్టించేవాళ్ళు, మరికొంతమంది సమస్యలకి పరిష్కారాలు వెతికేవాళ్ళు. కానీ మీ ఆవిడ 3వ రకం. సమస్య పరిష్కారం అవుతున్నా కూడా దానికి అడ్డుకట్ట వేస్తుంది, సమస్యలో నుంచి బయటపడకుండా ఆపుతుంది. అదేంటో, ఆవిడ ప్రవర్తన ఏంటో, ఆవిడ ఆలోచన తీరేంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. రే, నువ్వు నా కడుపును పుట్టినవాడివిరా. వయసులో అయినా అనుభవంలో అయినా నీకంటే ఎంతో మెచ్యూరిటీ ఉన్నదాన్ని. నా ఆలోచనలకే నువ్వు పేరు పెడుతున్నావా? నా ప్రవర్తననే వెటకారం చేస్తున్నావా? కొంతమంది చేసే పనులు చిల్లర పనులైనప్పుడు ఎదుట ఉన్న వాళ్ళు వేలెత్తి చూపిస్తారు.